తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవడంతో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తున్నారు, ఎవరెవరు ముందంజలో ఉన్నారు, ఈ క్లారిటీ అంతా వస్తుంది. ఈ నెల 16న తెలంగాణలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక 16వ తారీఖు నాడు అవుతుంది. సో ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ ఒకసారి చూడండి. రిజల్ట్స్ కొంచెం అటు ఇటుగా అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా మమ్మల్ని కాలకేలాగా ట్రోలింగ్ చేస్తుంది. అది అధిగమించాలంటే మేము ఈసారి గ్రౌండ్ మీదకి పోయి కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేనిదే నేను సిరిసిల్లపై పనిచేయాల్సి వచ్చిందని చెప్పి అద్దంకి దయాకర్ అన్నాడట. ఎందుకంటే రిజల్ట్స్ కొంచెం అటు ఇటు అయితే ఆగం చేస్తారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా మమ్మల్ని ఖతం చేస్తుంది మమ్మల్ని అని భయపడుతున్నారట. కాలకేయులు లెక్క. సో అందుకోసమే గ్రౌండ్ మీదకి పోయి కష్టపడి పనిచేసిరట. స్టార్ట్ రిజల్ట్స్ చూడండి ఒకసారి. బ్రేకింగ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 8 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం. ఇబ్రహీంపట్నం 12వ వార్డులో 100 ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలుపు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో 19 వార్డులో గెలిచిన అభ్యర్థి గురుక కుమార్. మెదక్ జిల్లా రామంపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మధ్యల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతార మున్సిపాలిటీలో 4 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం అంటూ మొత్తానికి 8 మంది గెలిచినట్టుగా, ఇప్పటికీ ఆ విజయం సాధించినట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. ఇంకోటి, సంగారెడ్డి జిల్లా గడ్డపోతార మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం. ఎన్నికల ఫలితాల్లో మొదటి మున్సిపాలిటీని గెలుచుకున్న బీఆర్ఎస్. మున్సిపాలిటీ వార్డుల్లో 10 బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధించగా ఒక కాంగ్రెస్ అభ్యర్థి విజయం అంటూ మొత్తానికి ఇంకా అప్డేట్స్ ఒకసారి మీకు చెప్తా. నేను క్లియర్గా వస్తున్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా చెప్తుంటా. మరో మున్సిపాలిటీ దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలో దక్కుతున్నాయట డైరెక్ట్గా ఒకటొకటి. చూడండి, అప్డేట్స్ ఇస్తా ఉన్నా నేను, ఒకసారి చూడండి. మరో మున్సిపాలిటీ దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం. 6 వార్డుల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు. సుశీరా ఖాతా తెరిచింది. మరో మున్సిపాలిటీ దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక మున్సిపాలిటీ వచ్చింది, గద్వాల్ జిల్లా ఐజా అది. ఇంకోటి, సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో హంగ్. మొత్తం 16 వార్డులకి 8 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీఆర్ఎస్, 1 వార్డులో బీజేపీ, 1 వార్డులో ఎంఐఎం, 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థుల విజయం. హంగ్ వచ్చింది. అక్కడ ఏం చేస్తారనేది ఇక తెలియదు, చూడాలి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం అయిపోయింది. మొత్తం 22 వార్డులకు గాను 14 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది, 4 వార్డుల్లో కాంగ్రెస్. చూసిరా ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయో, వచ్చిన చోట ఎట్లా ఉన్నాయో ఒకసారి చూడండి మీరు. అక్కడ 4 వార్డుల కాంగ్రెసే అయితే, 2 వార్డులు మాత్రం బీజేపీ, 1 వార్డులో ఇండిపెండెంట్. ఇంకొక బ్రేకింగ్ న్యూస్, సంగారెడ్డి జిల్లా మరో మున్సిపాలిటీ కైవసం బీఆర్ఎస్. ఈ సంగారెడ్డి అంటే ఇక జగారెడ్డి వీళ్ళంతా ఉన్నారు కదా. గుమ్మడిదల మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం. గుమ్మడిదలలో 22 సీట్లకు గాను 14. ఓకే. ఇక మెదక్ మున్సిపాలిటీ ఎన్నికలలో ఫలితాల్లో మొదటి రౌండ్ ముగిసేసరికి ముందంజలో బీఆర్ఎస్. మెదక్లో 6 వార్డుల్లో బీఆర్ఎస్ ఉంది, 4 వార్డుల్లో కాంగ్రెస్ ఉంది, 1 వార్డులో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు కూడా. ఇక నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. 12 వార్డులకు గాను 11 వార్డుల్లో గెలుపొందిన కాంగ్రెస్. ఇక జయవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఉన్నారు కదా, ఇది నోముల భగత్కి సంబంధించినటువంటి నియోజకవర్గమైన నందికొండ మున్సిపాలిటీ అది, ఆ నల్గొండ జిల్లా. సో నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ అది. అందులో 2 మున్సిపాలిటీలు ఉంటాయి, నందికొండ ఒకటి, అట్లే హాలియా ఒకటి. ఈ 2 మున్సిపాలిటీలలో ఒక మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది నల్గొండలో. కుందూరు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి పట్టుబట్టి మరి గెలిపించుకున్నారని చెప్పి నేను నిన్న నోముల భగత్తో కూడా మాట్లాడినా. ఆయన చెప్పినటువంటి విషయం అంటే, వాళ్ళిగా ఓట్లు పైసలు పెట్టిర్రా, లేకపోతే అధికార బలమా, లేకపోతే ఇంకేదన్నా, లేకపోతే పోలీసులను వాడుకున్నారా, ఇంకా ఎన్నికల వ్యవస్థనే వాడుకున్నారో తెలియదు, కానీ ఓవరాల్గా వాళ్ళే గెలిచిపోతున్నారని చెప్పి ఆయన అన్నాడు. సో ఇంకొకటి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొదటి రౌండ్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ. చెరో 5 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్. ఎక్కడ? ఇబ్రహీంపట్నంలో. ఒకటి బీజేపీ దక్కించుకోగా కాంగ్రెస్ నుంచి రెబల్గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి స్థానంలో ఒకరు విజయం. చూడు, ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పోటాపోటీ. 2 వార్డుల్లో బీఆర్ఎస్, 2 వార్డుల్లో కాంగ్రెస్, 1 వార్డులో బీజేపీ అభ్యర్థుల విజయం. మేడ్చల్ మల్కాజ్గిరి ఎలంపేట మున్సిపాలిటీలో 2 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం. 10 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత విజయం. అయితే 16 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సద్ది సురేష్ కుమార్ రెడ్డి విజయం అంటూ మరొక వార్త. ఇక మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో మొదటి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ముందంజలో బీఆర్ఎస్. మొత్తం 7 వార్డులకు గాను 4 వార్డుల బీఆర్ఎస్, 1 కాంగ్రెస్, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్. ఇది మేడ్చల్ జిల్లా అలియాబాద్లో. ఎక్కడ చూడు బీఆర్ఎస్కే ఎక్కువ కనపడతా ఉంది. ఫైనల్గా ఏమొస్తుందో తెలియదు, చెప్తా. ఆలేరు మున్సిపాలిటీలో 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం. ఆల్రెడీ విజయం సాధించారు ఆలేరు మున్సిపాలిటీలో. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్, సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం. ఎన్నికల ఫలితాల్లో మొదటి మున్సిపాలిటీని గెలుచుకున్న బీఆర్ఎస్. మున్సిపాలిటీ వార్డుల్లో 14 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా 3 కాంగ్రెస్, 1 స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. చూసిరా, మున్సిపాలిటీలు మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ ట్రెండ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే అదే మూడు ఉంటుంది. కొంతమంది కాదు అట్లా ఇట్లా అంటారు, కావాలంటే మీరు చూసుకోరు. ఇంకా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో గందరగోళం. 3వ వార్డుకు సంబంధించిన 2 బ్యాలెట్ బాక్స్లను కవర్ సీల్ లేకపోవడంతో అభ్యర్థుల ఆందోళన.
కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారులతో వాగ్వాదం. కౌంటింగ్ నిలిపేసిన సీసీ ఫుటేజ్ ద్వారా క్లారిటీ ఇవ్వాలని అభ్యర్థుల డిమాండ్. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో ఖాతా తెరిచిన బీఆర్ఎస్ 1-2 వార్డుల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు. మెజార్టీ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజ. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధా విజయం అంటూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి. సో గడ్డపోతారం అయితే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇంకా కంటిన్యూగా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి, చెప్తానే ఉంటాం. ఇంకొకటి వచ్చింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో హంగ్. సంగారెడ్డి జిల్లా మొత్తం 16 వార్డులకు గాను 8 వార్డుల కాంగ్రెస్, 5 వార్డుల బీఆర్ఎస్, 1 వార్డుల బీజేపీ. ఇందాక చెప్పిన కదా అదే. ఎందుకంటే రిజల్ట్స్ కొంచెం అటు ఇటు అయితే మమ్మల్ని ఖాతం పట్టించేస్తారు వీళ్ళు అని బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే భయంతో ఈ మాట చెప్పిరన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా అప్డేట్స్ నేను వెంట ఇస్తూనే ఉంటా. ఎవరెవరు ఎక్కడెక్కడ కామారెడ్డిలో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎవరికి ఎడ్జ్ ఉంది, ఏమన్నా రిజల్ట్స్ వచ్చినాయా లేదా, లైవ్లో మనకు తెలిసినటువంటి వ్యక్తులను అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు మెసేజ్ పెట్టారు కాబట్టి ఆ మెసేజ్ ప్రకారంగా ఒకవేళ ఎవరన్నా చెప్తారేమో తెలుసుకుందాం. లోపల ఉన్నారా, బయట ఉన్నారా, ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. లైవ్లో అడుగుదాం. ఒక వ్యక్తికి కాల్ చేసిన కామారెడ్డిలో. బ్రదర్ చెప్పండి సార్. ఏంది ఇప్పుడు నేను నరేష్ మాట్లాడుతున్నా, లైవ్ జర్నలిస్టు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కామారెడ్డిలో ఏం ఉన్నది పరిస్థితి, ఎట్లా ఉన్నదని ఇక్కడ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మీరు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నారా, ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడే దగ్గరనే ఉన్నాను సార్. కానీ కాకపోతే ఇప్పటికేం వెలువలేదు. పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడే లెక్కింపు జరుగుతా ఉంది. వార్డుల వైజ్ విభజిస్తా ఉన్నారు. 11:30కు మనకు పోస్టల్ బ్యాలెట్ బయటికి వార్డుల వైజ్ గా ప్రకటించే అవకాశం ఉన్నది. 11:30కి పూర్తి వివరాలు 12:30 వరకు ఒకటి వార్డులు స్టార్ట్ అవుతుంటాయి సార్. ఓకే, అంటే ట్రెండ్ ఎట్లా ఉన్నది, ఎట్లా అనిపించింది అక్కడ మామూలుగా? అంటే వేవ్ ఓటర్ నాడు ఏం చెప్పలేదు సార్. అంటే అందరూ అన్ని రకాల సాహిత్యుక్తుల ప్రయత్నం చేసిరు కానీ ఓటర్ నాడు ఏం తెలియట్లేదు అందరూ వేవ్లా. కానీ కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారని కొంత సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వచ్చినాయి. మరి దొంగ ఓట్లని అదని ఇదని పైసలు పంచిరని వాస్తవమా? అవును సార్, నిజమే. ఏం జరిగిందంటే ఒకటే ఇంటి మీద 12 నుంచి 15 ఓట్లు చేశారు. అది కూడా రూరల్ ఏరియాల నుంచి వచ్చిన వారి మీద నమోదు చేసుకుని వాళ్ళని పిలిపించుకొని ఓట్లేసారు. ఓకే, సో ఈ లెక్కన మరి కాంగ్రెస్ గెలుస్తుంది అయితే ఆడ గెలవాలి అంటే ట్రెండ్ తెలుస్తుంది సరిగా. 12 నుంచి 13 ప్రతి దగ్గర అట్లనే నడిచింది. ప్రతి వార్డులో ఎవరైతే నిలబడతాం ఆస్పిరెంట్స్ అని అనుకున్నారో వాళ్ళు నమోదు చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ. అయితే ఇక్కడ కామెంట్స్ చాలా మంది ఏమంటారు అంటే అధికార పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందన్న అని పెడుతురు. కామారెడ్డి ఎట్లుందన్న అని పెట్టిరు. ఎవరు గెలిచిన రైతు బంధు అయితే రామ్ అయిందన్న అని పెట్టిరు. అయితే ట్రెండ్ అయితే అర్థం కావట్లేదు సార్. అంటే జనాలు అప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో కూడా తీసుకున్నారు, జనాలు వేసిరు. మళ్ళీ సర్పంచ్ అప్పుడు కూడా జనాలు వన్ సైడ్ ఓటు ఏమీ వేయలేదు. అంటే తీసుకురు కానీ వేసేది ఎక్కడ వేయాలి, ఎవరైతే మంచి ఉంటుందనే చూసిరు. సో దాన్ని ఎవరు పసిగట్టే ఇప్పుడు గెస్ చేసే పరిస్థితి లేదడా, మొత్తానికే లేదు. రిజల్ట్ వచ్చేదాకా చెప్పరాదు. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీలో ఏదన్నా ఒక వేవ్ కనపడుతుంది, చెప్పొస్తుంది. అక్కడ చూస్తే 2 ముఖ్యమంత్రులు ఓడించిన రమణారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనకు సపోర్ట్ చేస్తారా, లేకపోతే మరి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఓడిపోయి ఇంట్లో కూర్చున్న గంపగోర్ధన్ సపోర్ట్ చేస్తారా తెలుస్తలేదు, అర్థమైతలేదు. అవును సార్, ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో 6,000 చిల్లర మెజార్టీతో ఎమ్మెల్యే గారు వస్తే మళ్ళీ తర్వాత ఎంపీకి వచ్చేసరికి 20,000 మెజార్టీ వచ్చింది. మెజార్టీ పెరిగింది కదా. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసరికి సర్పంచ్లు ఇవన్నీ చూసేసరికి అక్కడ కూడా గ్రామీణ వాతావరణంలో కూడా వాళ్ళు ఎంత ఓటర్లను ప్రలోభ పెట్టినా ఓటర్లు తీసుకురు, కానీ వేసే వారికి వేసి సర్పంచ్ గెలిపించుకున్నారు. అది కూడా ఈ సింపథైజర్స్ ఇక్కడ కూడా పార్టీ చూస్తారా లేకుంటే ఏం చూస్తారా అనేది మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది పార్టీ సింబలే కదా, పార్టీ సింబల్ మీద జరిగిన ఎన్నికలే కదా. అవును సార్, ఎన్నికలే. కానీ కాకపోతే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ని కూడా చూస్తున్నారు ఓటర్లు. అంటే మనకు అందుబాటులో ఉంటాడా లేదా, ఈయన క్యాండిడేట్ ఎసంటోడు ఏం చేస్తాడు, మనకు ఇన్ని రోజుల నుంచి ఏం చేసింది అనేది కూడా చాలా ప్రభావితం ఉన్నది. ఓకే, అంటే 11:30కి అట్లా వచ్చే అవకాశం ఉందా ఫస్ట్ రౌండ్ కానీ ఫస్ట్ వార్డు? 11:30కి మనకు ఇది పోస్టల్ బ్యాలెట్, 12:30 తర్వాత మిగతా ఒకటి కన్ఫర్మ్ అవుతుంది. అంటే చాలా చోట్ల కన్ఫర్మ్ అయినాయి ఆల్రెడీ, కొన్ని మున్సిపాలిటీలలో ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసినాయి. అవునవును సార్, నల్గొండలో కానీ సంగారెడ్డిలో కానీ బయట పెట్టడం లేదు. ఓకే, పూర్తిగా నా అఫీషియల్ గా అయ్యే వరకు కూడా బయట పెట్టడం లేదు. ఎందుకంటే కొన్ని వార్డులలో కూడా నాకు ఇన్ఫర్మేషన్స్ ఏమున్నాయంటే మెజారిటీ ఓట్లు కూడా కొన్ని వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి కానీ అఫీషియల్ గా బయట పెట్టడం దాకా మనం ఆగుతున్నారు అన్నట్టు అందరు. ఓకే, నేను మళ్ళీ మీకు టచ్లోకి వస్తా మన లైవ్లోకి. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఏమున్నది, అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. కామారెడ్డిలో అయితే ఇంకా మాకు ఉన్నదట 11:30 దాకా కూడా ఏం క్లారిటీ వచ్చేటట్టు లేదట. ఎందుకంటే ఇక మనకు తెలుసు అక్కడ 3 పార్టీలు వాళ్ళ సాయశక్తుల ప్రయత్నం చేసినాయి. ఇక ఎట్లా ప్రయత్నం చేసినా మీకు చెప్తాను నేను.